రాష్ట్ర దళిత సేన ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా వరప్రసాద్ గారు అక్కడ ప్రారంభం నుంచి కూడా సంఘాన్ని చాలా బలోపేతం చేసినటువంటి సంగతి. అందువల్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరి చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకి కూడా తీసుకెళ్లాలని చాలా కృషి చేస్తున్నాడు ఆయన. కొంతవరకు చాలా వరకు కూడా అందులో సక్సెస్ విజయాన్ని సాధించాడని మేము నమ్ముతున్నాము. ఇంకా చేయవలసింది కొంత ఉన్నదని కూడా ఆయనకి సలహాగా ఇస్తుంటాం. ఏదైనప్పటికీ కూడా ఆయన చేసిన కృషిని మేము అభినందిస్తూ ఆయనే కొనసాగాలని. మరి ఒక టర్మ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చే ఈ టర్మ్లో కూడా ఆయనే అధ్యక్షుడిగా ఉంటే ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆయన నాయకత్వం ప్రతిభ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిభతో దాన్ని ముందుకు తీసుకెళ్ళనే నమ్మకంతో ఆయన తిరిగి మరి ఆంధ్రప్రదేశ్ దళిత సేన శాఖకి మేము నియమిస్తున్నాము. ఈ సందర్భంగా మరి మేము మా నేషనల్ అసోసియేషన్ దళిత సేన ప్రెసిడెంట్ అయినటువంటి నేను చైర్మన్, దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జేమ్స్ గారు, అట్లాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా బాలరాజు గారు, వీళ్ళ సమక్షంలో ఆయన్ని ప్రకటించడం జరుగుతుంది. మరి మా కార్యకర్తలందరికీ కూడా మిగతా వాళ్ళందరినీ ఉన్న కార్యకర్తలు ఇంకా చురుగ్గా పనిచేయాలని ఆయన నాయకత్వంలో, అట్లా కొత్త వాళ్ళు ఇందులో యూత్ ఎక్కువ మంది చేరాలని. ఇప్పుడు ఎన్నో మనం ప్రశ్నలను ఎదుర్కొంటున్నాం, సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలు ఇప్పుడు ఏమంటే ఆల్ ఇండియా సంస్థ కాబట్టి మనకి ఆల్ ఇండియా సమస్య చాలా జటిలంగా మారిపోయింది. ఈ దేశంలో ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం దళితులని సర్వనాశనం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. మనకున్న రిజర్వేషన్లు పోతాయి. ఇప్పటికే చాలా వరకు ప్రైవేటైజేషన్లో దెబ్బతున్నాయి రిజర్వేషన్ అన్నీ కూడాను. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ప్రయత్నం మన సంఘం ద్వారా జరగాలని, ఇంకా మన ప్రజలకు జరుగుతున్న అనేక అన్యాయాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రసాద్ గారి నాయకత్వంలో ఎన్నో సాధించగలరని నమ్మకంతో ఆయన్ని తిరిగి ఇందాక ప్రకటించినట్టు ఆయనే ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతాడని, మరి కృషి చెయ్యాలని, ఆ దిశగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వచ్చిందా?